మనం ఇప్పుడైతే జనసేన పార్టీ ఆఫీస్ మంగళగిరిలో అయితే ఉన్నాం. అయితే ఇక్కడ నిన్న కూడా అంబటి రాయుడు వచ్చి దాదాపు 3 గంటల పాటు చర్చలు అయితే జరిపారు. పవన్ కళ్యాణ్ గారితో జనసేన పార్టీలో జాయిన్ అవుతున్నట్టుగా అయితే ఆయన అనౌన్స్ చేసుకున్న పరిస్థితి. అయితే గత రాత్రి అంటే నిన్న అర్ధరాత్రి నుంచి కూడా ముద్రగడ పద్మనాభం గారితో, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంతో కూడా జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు నాగబాబు గారు కావచ్చు, నాదెళ్ల గారు కూడా కలిసి మంతనాలు జరుపుతున్న సంగతి అయితే మనందరికీ తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఒక బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే, ఇంకొక కాపు నాయకులు చొగండి హరిరామ జోగయ్య గారు గతం నుంచి కూడా అంటే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి జనసేన పార్టీకి సంబంధించి ఎన్ని సీట్లు ఇవ్వాలి ఏంటి అనే దాని మీద ఆయన లేఖల ద్వారా కొన్ని అస్త్రాలను అయితే పవన్ కళ్యాణ్ గారి మీద, అలాగే టీడీపీ మీద కూడా, జనసేన పార్టీ టీడీపీ మీద కూడా కొంత ఒత్తిడి తెచ్చే ప్రయత్నం అయితే చేశారు. అయితే ముఖ్యంగా జోగయ్య గారి లేఖల్లో పవన్ కళ్యాణ్ గారు సీఎం కావాలి అని చెప్పి పదే పదే చెప్పుకుంటూ వచ్చారు. అలాగే 60 నుంచి 70 స్థానాలు జనసేన పార్టీకి ఇవ్వాలి అని కూడా ఆయన డిమాండ్ అన్నట్టుగా కూడా ఆయన ప్రకటించారు. అయితే దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లేదంటే జనసేన పార్టీ నుంచి ఎలాంటి ఆయనకి రిప్లై అయితే ఇవ్వలేదు. కానీ మొన్న పవన్ కళ్యాణ్ గారు ఒక లెటర్ అయితే రాశారు. మీరు మమ్మల్ని అంటే పవన్ కళ్యాణ్ గారిని కొంత వ్యతిరేకించిన నన్ను వేరే అనుకున్నా కానీ తప్పుగా నేను భావించను. ఎందుకంటే కాపు నాయకులు నాకు చాలా అభిమానం. వాళ్ళు ఎప్పుడు వస్తానన్నా పార్టీ ఆఫీస్ తలుపులు తెరిచే ఉంటాయని చెప్పారు. అందులో భాగంగానే ముద్రగడ పద్మనాభం గారు కూడా పార్టీలో జాయిన్ అవడం జరుగుతుంది అనుకోవచ్చు. అలాగే హరిరామ జోగయ్య గారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడడం ఒక సెన్సేషనల్ న్యూస్ అనుకోవచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారితో కొంత విభేదించారు అని అనుకున్నారు. కానీ ఆయనతో ఎప్పుడు కూడా అంటే పవన్ కళ్యాణ్ గారు సీఎం గా చూడాలని ఆయన కలగా భావించి ఆయనకి కొన్ని సూచనలు కావచ్చు, సలహాలు కావచ్చు హరిరామ జోగయ్య గారు చేశారు. అయితే ముఖ్యంగా ఇప్పుడు ఆయనతో పవన్ కళ్యాణ్ గారితో మీటింగ్ ఉన్నట్టుగా తెలుస్తుంది. 1 గంటకి ఆయనతో అపాయింట్మెంట్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆయన కలవడానికి వస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే అటు కాపు సంబంధించిన నాయకులు ఒక్కొక్కరిగా బయటకు వచ్చి ఇటు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం కావచ్చు, ఒక వ్యూహాత్మకంగా అయితే జనసేన పార్టీకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు నిర్ణయాలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే అందరినీ కలుపుకుని వెళ్లే తాట్లో భాగంగా అటు హరిరామ జోగయ్య గారు కూడా పిలిపించుకుని ఒక దిశానిర్దేశం అంటే ఆయన సూచనలు సలహాలు కూడా తీసుకునే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఆయన పిలిపించుకున్నట్టుగా తెలుస్తుంది. ఏదేమైనా కానీ ఈ భేటీ అనంతరం అటు హరిరామ జోగయ్య గారు ఏం మాట్లాడతారు ఏంటి అనేది కూడా చాలా మంది ఎదురు చూస్తున్నారు. సో దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారితో భేటీ అనంతరం ఆయన దాదాపు 2-3 గంటల భేటీ కూడా ఉండొచ్చు ఈ రోజు కూడా అని తెలుస్తుంది. సో ఆ భేటీ అనంతరం బయటకు వచ్చి ఏం మాట్లాడతారు, లేదంటే మళ్ళీ ఏం లేఖలు రాస్తారు, ఆయన డిమాండ్స్ ఏంటి, పవన్ కళ్యాణ్ గారు సీఎం గా చూడాలనుకున్నటువంటి హరిరామ జోగయ్య గారి కళ నెరవేరుతుందా లేదా, అలాగే కొంచెం సూటిగా ప్రశ్నించేటువంటి తత్వం హరిరామ జోగయ్య గారికి ఉంటుంది. సో అలాంటి సూచనలు, అలాంటి సూటిగా ప్రశ్నిస్తే పవన్ కళ్యాణ్ గారి రియాక్షన్ ఎలా ఉంటుంది అనేది కూడా ఇప్పుడు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి విషయం. మరికొద్ది సేపటికి అయితే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. హరిరామ జోగయ్య గారు మాత్రం ఇప్పుడు జనసేన పార్టీ మంగళగిరి ఆఫీస్కి అయితే చేరుకోవడానికి అయితే దగ్గరలో ఉన్నట్టుగా సమాచారం.